హైదరాబాద్లోని శంషాబాద్ విమానాశ్రయంలో హై అలర్ట్ ప్రకటించారు. ఓవైపు ప్రయాణికుల రద్దీ పెరగడం, మరోవైపు స్వాతంత్ర దినోత్సవం నేపథ్యంలో ఈ నెల 20వ తేదీ వరకు ఎయిర్పోర్ట్లో ఆంక్షలు విధించారు. ఈ నెల 16 వరకు విజిటర్స్కు పాసులు రద్దీ చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సిఐఎస్ఎఫ్ అధికారులు అప్రమత్తమయ్యారు. ముఖ్యంగా విదేశాలకు వెళ్లే విద్యార్థుల సంఖ్య భారీగా పెరిగింది. నిత్యం వందలాది మంది విద్యార్థులు హైదరాబాద్ నుంచి విదేశాలకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఒక్కో విద్యార్థికి సెండ్ ఆఫ్ చెప్పడానికి 30 నుంచి 40 మంది వస్తుండటంతో రద్దీ విపరీతంగా పెరిగిపోయింది. అమెరికాతో పాటు విదేశాల్లో చదువుకోవాలనుకునే వారి సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది. ఉన్నత చదువులు చదివితే తమ పిల్లల భవిష్యత్తు బాగుంటుందని కొంతమంది పేరెంట్స్ భావిస్తున్నారు. అందుకే ప్రతి సంవత్సరం విదేశాల్లో చదివే విద్యార్థులు పెరిగిపోతున్నారు. ఇదిలా ఉంటే ఓ స్టూడెంట్ విదేశాలకు వెళ్తున్నప్పుడు అతడికి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి దాదాపు 30 నుంచి 40 మందికి పైగా ఎయిర్పోర్ట్కు వెళ్తున్నారు. అలా వెళ్లిన వాళ్ళు 2-3 గంటల పాటు అక్కడే ఉండటంతో ఇతర ప్రయాణికులతో పాటు ఎయిర్పోర్ట్ సిబ్బందికి కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇప్పుడు మా శంషాబాద్ ఎయిర్పోర్టు క్లౌడ్ అవుతుంది. అంటే ఈ సీజన్ కదా విద్యార్థులు వెళ్ళేది. ఈ మధ్య చాలా మంది వెళ్ళిపోతున్నారండి. అంటే మిమ్మల్ని వదలడానికి ఎంతమంది వచ్చారు? ప్యాసింజర్స్ సెండ్ ఆఫ్ చేయడానికి 10 మెంబర్స్ వచ్చారు. మా ఫ్రెండ్స్. మా పేరు రిత్విక్ అండి. ఎక్కడ వెళ్తారు మీరు? సో నేను అమెరికాకి వెళ్తున్నాను. దేనికోసం? యుఎస్ ఎంఎస్ ఎడ్యుకేషన్ పర్పస్ కోసం. ఇప్పుడు మీ వెంబడి పేరెంట్స్ ఎంతమంది ఎయిర్పోర్ట్కి వదలడానికి వచ్చారు? అంటే మా మదర్ అండ్ ఫాదర్ అండ్ బావ అక్క వాళ్ళు వచ్చారు. అండ్ మా ఫ్రెండ్స్ కలవడానికి వచ్చారు.